తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకటి గుర్తు పెట్టుకోండి, నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఒక మంచి గానుగ పట్టినటువంటి నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేస్తే నీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. నువ్వుల నూనె నుంచి వచ్చేటువంటి ఆ పొగ కూడా మంచిది. అనాదిగా మనకు దేవాలయాల్లో కూడా ఇంత శక్తివంతంగా ఎందుకుండేవి? ఈ విద్యుత్ దీపాల కాంతి లేదు. ఈ రోజుకు తిరుమల లోపల గర్భాలయంలో లైట్లు ఉన్నాయా? లేవు. మీరు తమిళనాడు దేవాలయాల్లో ఎక్కడ చూడండి, కేరళలో చూడండి, ఎక్కడ మీకు లోపల గర్భాలయంలో దీపం తప్ప విద్యుత్ దీపం ఉండదు. ఆ దీపములు కూడా నువ్వుల నూనెతో చాలా చైతన్యవంతం. అయితే ఆముదము లేకపోతే నువ్వుల నూనె. ఇదేమిటి ఈ మధ్య కాలంలో ప్రతి వాడు కొత్త కొత్త నూనెలు తయారు చేస్తున్నారు అంటే ఇవన్నిటికి కారణం కూడా కొంతమంది గురువులని చెప్పుకునే వాళ్ళు, మేము ఈ నూనె తయారు చేస్తున్నాము, మా బ్రాండ్ ఇది, ఈ బ్రాండ్ ఇది. ఈ బ్రాండ్ పెంచుకోవటంలో అసలైన పదార్థాన్ని విడిచిపెట్టేశాం. ఎందుకంటే ఇక్కడ మోసం పనికిరాదు. నువ్వుల నూనె, స్వచ్ఛమైన నువ్వుల నూనె, గానుగలో పట్టించినటువంటిది ప్యూర్ నువ్వుల నూనె పెట్టండి ఇంట్లో. నూనె దగ్గర కక్కుర్తి పడొద్దు. 500 రూపాయల కిలో అయితే ఏమిటి, పెట్టేది భగవంతుడికే కదా. అక్కడ కాంప్రమైజ్ కావద్దు ఎవరు కూడా. కాబట్టి మంచి బ్రాండ్లో మంచి నువ్వుల నూనె పెట్టండి. మీ ఇంట్లో మార్పులు చూడండి. ఇప్పుడు ఎవరైతే ఇది చూస్తున్నారో వారందరూ తెలుసుకోండి, నా మాట విని ఒక 48 రోజులు మంచి నువ్వుల నూనెతో మీ ఇంట్లో దీపారాధన చేయండి. మీ ఇంట్లో పరిస్థితులు మారకపోతే నన్ను అడగండి. చాలా నకారాత్మకమైన శక్తులు తొలగిపోతాయి. కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పొదుపు చెయ్యాలి. అనవసరమైనటువంటి వాటికి ఎక్కువ పెడుతున్నాం, అవసరమైనటువంటి చోట తక్కువ పెడుతున్నాం. దేవుడికి పూజ చేసే దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. దీపం వెలిగించాల్సిందే మంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మంచి గంధం పొడి పెట్టండి, మంచి కుంకుమ పెట్టండి, మంచి పువ్వులు ఎక్కడో తీసుకొచ్చి కాదు, మీ ఇంట్లో పూచిన పువ్వులు తీసుకొచ్చి పెట్టండి. మంచి నివేదన చెయ్యండి. కాబట్టి నువ్వు ఎలాగైతే క్వాలిటీగా తిందామనుకుంటావో, క్వాలిటీగా ఉందామనుకుంటావో, క్వాలిటీ బట్టలు వేసుకుందాం అనుకుంటావో, మనం అన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చేసరికి పిసినారితనం ప్రదర్శిస్తాం. అమ్మవారికి చీర కట్టించాలనే కోరిక ఉంటుంది, కానీ ఏం చీర కట్టించాలి అంటే దేవుడికే కదండి, 300 రూపాయలు చీర చాలు, వద్దు అసలు. నన్ను ఇలాంటి ఒక పెద్ద ఆయన అడిగాడు, నేను అమ్మవారికి చీర కట్టిద్దాం అనుకుంటున్నాను, దీనికి ప్రమాణమైనది ఏదైనా ఉందా గురువు గారు అని, ఎలాంటిది కట్టించాలి అని. అంటే నేనేం చెప్పాను, దీనికి ప్రమాణం అయితే ఏం లేదు, కానీ మా పెద్దలు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. మీ మ్యారేజ్ డే రోజున మీ ఆవిడకు ఎన్ని రూపాయలు పెట్టి చీరను కొనిస్తారో అంతే ఖర్చుతో అమ్మవారికి కూడా చీర పెట్టండి. అదే ప్రమాణం. అంతే. నువ్వు ఇంట్లో ఏదైతే వాడుకుంటావో అది భగవంతుడికి పెట్టు, మోసం లేదు కదా. మా ఆవిడకు నేను ఒక 10,000 రూపాయల చీర కొందాం అనుకుంటున్నాను, అదే 10,000 రూపాయలు అమ్మవారికి పెట్టు చీర. అమ్మవారికి మాత్రం 1000 రూపాయలు, మా ఆవిడకు మాత్రం 10,000. ఇక్కడే స్వార్థం. సంవత్సరానికి ఒక్క చీర కట్టించి అమ్మవారికి, కానీ అక్కడ కాంప్రమైజ్ కావద్దు. దీనికి ఇంకా ప్రమాణం ఏం లేదు. గుడిసెలో ఉన్నవాడు వాళ్ళ ఆవిడకి చీర కొంటాడో అమ్మవారికి అదే పెడతాడు. పెద్ద మేడలో ఉన్నటువంటి వాడు అంతే. ఇంకా దీనిలో వ్యత్యాసం అనేది ఉండదు. ఈ ఒక్క ప్రిన్సిపల్ ఫాలో అయితే దేవుడు ఖచ్చితంగా మనను ఆనందంగా ఉంచుతాడు. కాబట్టి దేవుడి దగ్గర లోభత్వం పనికిరాదు. కాబట్టి మంచి నూనెతో దీపారాధన చెయ్యండి. వత్తులు ఎన్ని పెట్టాలి? 90 ఏళ్ళు వస్తే ఇంకా వత్తుల గురించి మాట్లాడతారు. అదే 95 ఏళ్ళు వస్తున్నాయి మనుషులకు. నేను మొన్న కార్తీక మాసంలో చాలా మందికి ఇదే తిట్టాను నేను. గురువు గారు ఇంకా ఎన్ని వత్తులు పెట్టమంటారు అని ఆవిడ ముసలావిడ అడుగుతోంది. నీ వయసు ఎంతమ్మ తల్లి అంటే 75 అంటోంది. ఇంకా 75 ఏళ్లకు ఇంకా వత్తులు ఏమిటి, దీపారాధన ఏమిటి చెప్పండి. ఇంకా ఈ సందేహంలో ఉంటే నీ జన్మ సాఫల్యం ఎక్కడ? గుడిలో అడుగు పెడుతున్నప్పుడే వాతావరణం మారిపోతుంది, మొత్తం వాతావరణం మారిపోతుంది. మన ఇల్లు వేరు, ఎందుకంటే గుడి ఆగమం ప్రకారం నిర్మించబడ్డది. జామెట్రీ లెక్కలు ప్రస్ఫుటంగా ఉంటాయి.
గర్భాలయం ఏమిటి, అంతరాలయం ఏమిటి, ముఖమండపం ఏమిటి, ధ్వజస్తంభం ఏమిటి, ధ్వజస్తంభం దగ్గర ఉన్న బలిపీఠం ఏమిటి, ఆ ధ్వజస్తంభానికి గర్భాలయ గోపురానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న సంబంధం ఏమిటి, మధ్యలో ఎన్ని స్తంభాలు ఉండాలి, ముఖమండపంలో ఎన్ని స్తంభాలు ఉండాలి, ఆ స్తంభములు ఎలా ఉండాలి, ఆ గోపురం పైన ఏ ఆగమానికి సంబంధించిన గుర్తులు ఉండాలి, దానిపైన ఏ చక్రములు ఉండాలి, దానిపైన సుదర్శనం పెట్టాలా లేదా అమ్మవారిది శ్రీచక్రం పెట్టాలా, ఇలా ప్రతిదానికి లెక్క ఉంది. మన దాంట్లో శాస్త్రం ఉంది, సంప్రదాయం ఉంది. అంటే మొత్తం అంతా అక్కడ ఒక శక్తి వలయంగా మారుస్తున్నాం. ఇది కంటికి కనిపించదు, కానీ అద్భుతమైన ఒక శక్తి దేవాలయం చుట్టూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే మనలో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోవాలి, అక్కడ వ్యతిరేక శక్తులు ఉండకూడదు. కాబట్టి దేవాలయం పవిత్రంగా ఉండాలి అంటే అర్చన బాగా జరగాలి, దేవాలయంలో నియమాదులు చక్కగా జరగాలి, సంప్రదాయాన్ని పాటించాలి. ఇవన్నీ జరగటం ఒక ఎత్తు అయితే, ప్రదక్షిణం ఎందుకు అంటే ఇంతకు ముందు చెప్పింది, దేవాలయం చుట్టూ మొత్తం ఒక ఆవరణాత్మకమైన శక్తి ఉంటుంది. ఈ శక్తి మధ్యలో మనం నడుస్తూ ఉంటే మన లోపల ఉన్నటువంటి వ్యతిరేక శక్తులు, నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ కూడా క్రమక్రమంగా దూరమైపోయి శరీరము శుద్ధైపోయి, దేహము శుద్ధైపోయి, లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు శుద్ధి అయిపోయి మనము మరిచిపోయేటువంటి తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళగలిగినప్పుడు ఇక దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు. అంటే దేవాలయానికి వెళ్ళటం ఎందుకు అంటే, దేవాలయానికి వెళ్ళకుండా ఉండటానికి. రోజు వెళ్తూ ఉంటే నీ శక్తి మారిపోతూ ఉంటుంది, నీ లోపల ఆలోచనలు మారుతూ ఉంటాయి. కాబట్టి దేవాలయంలో చాలా అద్భుతమైనటువంటి శక్తి. ప్రదక్షిణం చేయడం ఎందుకు అంటే, గర్భాలయంలో ఉండేటువంటి మూర్తికి ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తి చుట్టూ కనుక మనం తిరగటం వల్ల దీనిలో పూర్వీకులు ఎప్పుడు కూడా, మీరు తమిళనాడు దేవాలయాలు చూసే ఉంటారు కదా, ఆ తమిళనాడు దేవాలయంలో ఒకరోజు దేవాలయంలో నడిస్తే మరలా వాకింగ్ అక్కరలే. ఇప్పుడు బాగా ఇంట్లో బాగా కుంగ తిని వాకింగ్ ప్రత్యేకంగా గంట సేపు వెళ్ళటం ఎందుకు? ప్రారంభ దగ్గర నుంచి చూస్తే 2-3 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఇప్పుడు శ్రీరంగం కానీ, అరుణాచలం కానీ, ఈ దేవాలయాలన్నీ, ఆ తంజావూరు బృహదీశ్వరాలయం కానీ, ఆ దేవాలయాలు చూస్తే అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ దేవాలయాలలో నడుస్తూ పోతూ ఉంటే ఇంకా వాకింగ్, ఈ ఎనర్జీ ఇవేవి అక్కరలే. మన హిందూ దేవాలయాలు సందర్శనం చేసేటువంటి వారికి ఆరోగ్యము బాగుంటుంది, అలాగే ఐశ్వర్యము బాగుంటుంది, లోపల ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తులు వెళ్ళిపోతాయి. కాబట్టి దేవాలయంకు వెళ్ళండి, ప్రదక్షిణములు చెయ్యండి. ప్రదక్షిణములు చేస్తున్నప్పుడు కూడా ఒక పవిత్రమైనటువంటి నామము, ఏ నామమైనా పర్వాలేదు, ఒక భగవంతుడి యొక్క నామము, అది రామనామమా, అది కృష్ణనామమా, అది శివనామమా, అది అమ్మవారిదా అన్న మీమాంసక్కరలేదు. నీ ఉపాస్య దైవము ఏదైతే ఆ దేవతకు సంబంధించినటువంటి నామము చక్కగా మనస్సులో పరా పశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటి 4 స్వరూపముల యొక్క వాక్కుకు ఆ నామాన్ని జోడించి మనస్సును నియంత్రించి చక్కగా ఆ నామ సంకీర్తనం చేస్తూ ఆ దేవాలయ గోపురాన్ని చూస్తూ గర్భాలయం ముందు ఉన్నటువంటి మూర్తి యొక్క భావనను చేస్తూ అలా ప్రదక్షిణం చేస్తూ ఉంటే నీ లోపల అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. చెడు తొలగిపోతుంది, మంచి మిగిలిపోతుంది. నీ లోపల ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ వెళ్ళిపోతాయి. దైవీ శక్తులు నీ లోపలికి వస్తాయి. దైవీ శక్తుల యొక్క కలయికతో నీ మానవాతీతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి జాగృతమైనటువంటి ఒక శక్తి అనేటువంటిది నీ యందు ప్రస్ఫుటంగా ఉంటుంది. కాబట్టి దేవాలయంలో ప్రదక్షిణములు చేసేటప్పుడు ఇటు మంత్రము, నామజపము, మూర్తి దర్శనము, అంతరంగ దర్శనము చేస్తూ ప్రదక్షిణం చెయ్యమని శాస్త్రము చెప్తుంది. చాలా చక్కగా అలా చెయ్యగలిగితేనే ప్రదక్షిణం అవుతుంది. మాట్లాడుకుంటూ, ఫోన్ మాట్లాడుకుంటూ, అక్కడ చెత్త కబుర్లు చెప్పుకుంటూ, అక్కడ పిల్లలు చూస్తూ ఉంటాం. పిల్లలు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే ఏదో క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ, వద్దు, నిశ్శబ్దంగా చెయ్యాలి. నీతో నీవు మాట్లాడుకో. ఇప్పుడు మనిషి తనతో తాను మాట్లాడుకోవడం లేదు, ఎక్కడ అది కోల్పోయాడు.
అవును ముందు గురుగారు. మనతో మనం మాట్లాడుకోవాలి. పూజాగదిలో మనం చేసే ప్రక్రియని అది. పూజాగదిలో కూర్చొని అక్కడ కూడా ఫోనే ఉంటుంది మన పక్కన. ఆ పూజా గదిలో కూడా పూజ చేస్తూ కూడా దేవుడితో సెల్ఫీ 5 నిమిషాలు అక్కడ పెట్టేస్తాం. కానీ మర్చిపోండి, మిమ్మల్ని మీరు మరచిపోయే స్థితికి తీసుకువెళ్ళటానికి ప్రదక్షిణం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మన సంప్రదాయంలో ఉన్న ప్రతిదీ కూడా మానవుడిని మాధవుడిగా మార్చటం కోసమే. మానవుడు మాధవుడు కావటం ఎలా, ఇది మన జీవన విధానం, ఇది మన సంప్రదాయం. ఆ సంప్రదాయంలో భాగములే ఇవన్నీ. ప్రతి నిత్యము దేవాలయ దర్శనము, దేవాలయంలో ఉన్నటువంటి మూర్తి దర్శనము, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది చెయ్యగలిగితే మానవుడు తాను మరణించే లోపు మాధవుడు అవుతాడు. మాధవుడైతే ఇంకా మరణించడం లేదు, ఎప్పటికీ నిలిచిపోతాడు. సజీవంగా ఉండిపోతారు అంతే. అంతే. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.